వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో చాలామంది ఇప్పుడు హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు. హెల్దీ లైఫ్ స్టైల్ అంటే చాలా ఫిజికల్ యాక్టివిటీస్, యోగా, ఎక్సర్సైజ్ చేస్తున్నారు. వాటితో పాటు హెల్దీ ఫుడ్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఎటువంటి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి, ఫుడ్ పిరమిడ్లో ఎటువంటివి మనం ఇంక్లూడ్ చేసుకోవాలి అనేది బోల్డ్ అనే విషయాలు మన షోలో చెప్తూ ఉంటాము. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో యూజువల్గా చాలామంది హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు. అటువంటి వాళ్ళందరూ ఏంటంటే ఫుడ్ గ్రూప్ అంటే ఫుడ్ పిరమిడ్ అనేది ఒకటి ఉంటుంది. ఎటువంటి ఫుడ్ మనం ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి ఎవ్రీడే అంటే న్యూట్రిషనల్ వాల్యూస్ మనం మీట్ అవ్వాలి అంటే? సో ఫస్ట్ మీరు చెప్పినట్టు ఫుడ్ పిరమిడ్లో మనకు 5 ఫుడ్ గ్రూప్స్ ఉంటాయి. అవి ఖచ్చితంగా మనం ఎవ్రీడే డైట్లో మనం ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. లైక్ సీరియల్స్ అండ్ పల్సెస్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఆయిల్స్ అండ్ అలాగే ఫ్యాట్స్ వచ్చేసి మనకు ఆయిల్స్లో కూడా వస్తుంది. అండ్ అలాగే మనం ఎగ్ యోక్ తినడం ద్వారా కానీ లేదంటే మిల్క్లో కానీ నాన్ వెజ్లో కానీ. సో నాన్ వెజ్ ప్రిఫర్ చేసేటప్పుడు మనము లీన్ మీట్ అది కూడా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అకార్డింగ్ టు పర్సన్ రిక్వైర్మెంట్ బట్టి మనం తీసుకోవాలి. ఇన్ కేస్ తనకి ఎక్కువ ప్రోటీన్ కావాలి అంటే కొంచెం మనం నాన్ వెజ్ ఎక్కువగా ప్రిఫర్ చేయొచ్చు. అండ్ ఒకవేళ ఫ్యాట్స్ అంటే డిస్లిపిడ్మియా ఎక్కువగా ఉంటే కొంచెం తక్కువ చేయొచ్చు. బట్ మనము ఫాలో అవ్వాల్సిన బ్యాలెన్స్డ్ డైట్ మాత్రం రోజు ఖచ్చితంగా ఫాలో అయ్యి దానికి మనం ప్లస్ ఆర్ మైనస్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, సో పర్ఫెక్ట్. సో ఏ కైండ్ ఆఫ్ థీమ్తో వచ్చేసావి ఇవాళ? అండ్ ఫస్ట్ రెసిపీ ఏంటి? సో ఇవాళ థీమ్ వచ్చేసి ఇరెగ్యులర్ పీరియడ్స్. ఓకే, అందులో ఫస్ట్ రెసిపీ వచ్చేసి పాలక్ అండ్ సోయాబీన్ కర్రీ. ఇప్పుడు చాలా వెరీ కామన్ అయిపోయింది. పీసీఓడి అంటారు, పీసీఓఎస్ అంటారు. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది బికాస్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మనం తీసుకునే ఫుడ్ బట్టి. సో ఎటువంటి ఫుడ్ తీసుకోవాలనేది మాత్రం వెరీ యూస్ఫుల్ యాక్చువల్గా. చాలా మంది ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు ఎవరికో ఒకరికి పీసీఓడి సమస్య అయితే ఉంటుంది. సో చూద్దాం ఎటువంటి రెసిపీస్ తీసుకొచ్చా ఏంటి, నా కాంబినేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, సో పాలకూర అండ్ అలాగే సోయా బీన్స్ తీసుకొచ్చేసాం. ఈ కాంబినేషన్ ఎవరెవరు తీసుకోవచ్చు అంటే ఓన్లీ గర్ల్స్ మాత్రమే, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళైనా లేకపోతే ఎల్డర్లీ పీపుల్ అండ్ చిల్డ్రన్ కూడా తీసుకోవచ్చు? అందరూ తీసుకోవచ్చు. బట్ వీళ్ళకి ఎందుకు సపరేట్గా మనం ఈ రెసిపీ ప్లాన్ చేసామంటే పాలక్లో మనకు ఫోలిక్ యాసిడ్ అండ్ అలాగే ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ సోయా ద్వారా మనకు ఈస్ట్రోజన్ హార్మోన్స్ అనేది చక్కగా ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, సో ఆ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్లే వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం లేదంటే మెనోపాజ్ ఇవన్నీ కూడా ఉంటుంది. కాబట్టి మనం ఫస్ట్ హార్మోన్స్ని ఏదైతే స్విచ్ ఆన్ చేస్తుందో మనం ఆ ఇంగ్రీడియంట్స్ అనేది ఫస్ట్ చూస్ చేసుకుంటూ ఉండాలి. సో అందులో మనకు సోయాబీన్ చక్కగా హెల్ప్ చేస్తుంది. పర్ఫెక్ట్. సో మరి స్టార్ట్ చేద్దాము ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాం. సో స్టవ్ ఆన్ చేస్తున్నాను. ముందుగా కొంచెం నూనె, సో యూజువల్గా అంటే పీరియడ్స్, రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళు ఎక్కువగా నువ్వులు తీసుకోవాలి అంటూ ఉంటారు. సో ఎవ్రీడే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నువ్వులు తీసుకోవచ్చా లేదా? సో ఇది ఎవరికి అంటే ఎవరికైతే చాలా హెవీ బ్లీడింగ్ అవుతూ ఉంటుందో అండ్ ఫోలిక్ యాసిడ్ తక్కువ అయిపోతుంది అండ్ హెచ్బీసీ తక్కువ అయిపోతుంటుంది వాళ్ళకి నువ్వులు అనేది తీసుకోవాలి. బికాజ్ ఐరన్ ప్రొడక్షన్ ఉంటుంది, దానివల్ల మనకు బ్లడ్ ఫామ్ అవుతుంది. కాబట్టి వాళ్ళు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. రిమైనింగ్ వాళ్ళు నార్మల్గా తీసుకున్నా సరిపోతుంది. అండ్ ఇంకొకటి ఎవరికైతే పీరియడ్స్లో కానీ లేదు అంటే ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ జాయింట్ పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి పీరియడ్స్ టైంలో, వాళ్ళకి స్ట్రెంథనింగ్లో కూడా ఉపయోగపడుతుంది. ఓకే, సో నూనె కూడా వేడెక్కిపోయింది. నెక్స్ట్ ఇంకొక స్పూన్ కొంచెం జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, సో ఎక్కువగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ టీనేజ్ పిల్లలు ఎక్కువ చూస్తుంటాము. మెయిన్ హార్మోనల్ ప్రాబ్లమ్స్ అంటుంటారు, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్. ఎటువంటి ఫుడ్ వాళ్ళు ఎగ్జాక్ట్గా తీసుకోవాలి? ట్రాన్స్ ఫ్యాట్ ఫుడ్స్లో ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇది ఎక్కువగా మనకు ప్యాకేజ్డ్ ఫుడ్స్లో ఉంటుంది. లైక్ మనం చిప్స్ ప్యాకెట్ కానీ నార్మల్ బింగో ప్యాకెట్స్ అలాంటివి చూస్తే దాని వెనకాల ఫుడ్ లేబుల్లో మనకు ట్రాన్స్ ఫ్యాట్ అనేది ఉంటుంది. సో అది 0 ఉన్నప్పుడు ఆ ఫుడ్ మనం హ్యాపీగా తీసుకోవచ్చు. బట్ ఆ వాల్యూ కనుక ఎక్కువగా ఉంటే మనం అది అవాయిడ్ చేయకూడదు. అండ్ అలాగే సాచురేటెడ్ ఫ్యాట్స్, ఇది వచ్చేసి మనకు డాల్డాలో ఎక్కువగా ఉంటుంది. పామ్ ఆయిల్ అంటే ఏదైతే ఆయిల్ రూమ్ టెంపరేచర్లో పెడితే గడ్డ కట్టిపోతుందో వాటిలో ఎక్కువగా ఉంటుంది అనమాట. సో అలాంటిది కూడా వాళ్ళు తక్కువగా చేయాలి, తీసుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్,
తర్వాత గ్రీన్ చిల్లీస్ కూడా, పచ్చిమిర్చి. సో కాంబినేషన్స్ అనేవి చూసుకుంటూ ఉండాలన్నమాట వీళ్ళు తరచుగా. సో ఎవ్రీ టైం అంటే ఇప్పుడు పాలకూర యూస్ చేసాము, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఎవ్రీ డే తీసుకుంటే బెటర్ అంటారు? ఎవ్రీ డే తీసుకుంటే బెటర్. అండ్ కొంతమందికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వచ్చు, అండ్ కొంతమందికి ఫ్యామిలీ హెరిడిటీ ద్వారా కూడా ఉంటుంది, అండ్ కొంతమందికి బ్లడ్ బాడీలో సరిగ్గా లేకపోవడం ద్వారా కూడా ఉంటుంది. సో ఎవరికైతే బ్లడ్ సరిగ్గా లేకుండా అవుతుందో వాళ్ళు గ్రీన్ లీఫీస్ ఖచ్చితంగా ఎవ్రీడే తీసుకుంటూ ఉండాలి. సో నెక్స్ట్ పాలకూర. సో మోస్ట్లీ అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్ల బయట ప్యాకేజ్డ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ చాలా వరకు కట్ డౌన్ చేసేయాలి, అంతే కదా? తప్పకుండా వాళ్ళు కట్ డౌన్ చేసేయాలి. అండ్ దట్టు మెడికేషన్స్లో ఉన్నప్పుడైతే వాళ్ళ డైట్ ఇంకా స్ట్రిక్ట్గా ఉండాలి. మోస్ట్లీ ఎక్కువగా కుక్ చేయకుండా లేదంటే బాయిల్డ్వే వాళ్ళు ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉండాలన్నమాట. లైక్ సాలడ్స్ కానీ లేదంటే ఏమైనా జ్యూసెస్ కానివ్వండి. వాళ్ళు స్టార్ట్ చేయడమే డైట్ సాలడ్స్తో కానీ స్ప్రౌట్స్తో కానీ కొంచెం ఎక్స్ట్రా న్యూట్రియంట్తో చేస్తే ఏంటంటే వాళ్ళ బాడీ మెకానిజం కూడా కరెక్ట్గా వర్క్ చేస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ ఆ తర్వాత మనం స్పైసెస్ వేసుకుందాము. ఫస్ట్ సాల్ట్, ఆ తర్వాత కొంచెం గరం మసాలా, నెక్స్ట్ కొంచెం కారం కూడా, అలాగే కొంచెం పసుపు, కొంచెం వాటర్ వేసుకున్నాము. కొన్ని వాటర్. ఇందులోనే మనము సోయాబీన్స్ కూడా సోయాబీన్ ఇది ఆల్రెడీ మనం బాయిల్ చేసాము. ఓకే. సో ఇది ఒక 40 minutes అలా బాయిల్ చేయాలి. ఆల్రెడీ బాయిల్ చేసిన సోయాబీన్. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం. ఓకే. సో రెడీ అయిపోయినట్టు మన కర్రీ. పాలక్ అండ్ సోయాబీన్ కర్రీ రెడీ. ఓకే. పాలక్ అండ్ సోయాబీన్ కర్రీ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. పాలక్ అండ్ సోయాబీన్స్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు రెమ్మలు 1, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 3, ఉప్పు తగినంత, పాలకూర 1 కప్పు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, ఉడికించుకున్న సోయాబీన్స్ 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. పాలక్ అండ్ సోయాబీన్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి కాస్త వేగాక అందులో తరిగిన పాలకూర, తగినంత ఉప్పు, గరం మసాలా, కారం, పసుపు వేసి కాస్త నీళ్లు పోసి ఉడికించుకున్న తర్వాత ఉడికించుకున్న సోయాబీన్స్ వేసి కలిపి కాసేపు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పాలక్ అండ్ సోయాబీన్ కర్రీ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసిద్దాము. ఓకే. సో చక్కగా మసాలాలు అన్నీ పట్టాయి అండ్ ఎస్పెషల్లీ ఆ సోయాబీన్స్ తర్వాత పాలక్ మంచి కాంబినేషన్ అనిపించింది. చక్కగా చపాతీస్, పుల్కాస్, రైస్లో కూడా పర్ఫెక్ట్ మ్యాచ్ అనమాట. కొంచెం స్పైసీగా ఉంది, బట్ అప్పుడప్పుడు అలా స్పైసీగా కూడా తీసుకుంటే బెటర్ అనిపిస్తుంది. ఇది నార్మల్గా స్నాక్ లాగా కూడా తినేసేయచ్చు. ఎవరైతే స్పైసీగా ఇష్టపడతారో వాళ్ళు కూడా హ్యాపీగా తినేసేయచ్చు. అండ్ పాలక్ ప్లేస్లో ఇంకేదైనా గ్రీన్ లీఫ్తో కూడా వాళ్ళు కాంబినేషన్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఓకే. సో మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మైక్రో గ్రీన్ చాట్. సో మైక్రో గ్రీన్ చాట్.
సో గ్రీన్ ఉంది కాబట్టి హెల్దీ అని ఫీల్ అవుతున్నాను, Yes. బికాస్ చాట్స్ కూడా చాలా వరకు మనము హెల్దీగా చేసుకున్నాము, జంక్ ఫుడ్ అనుకుంటూ ఉంటారు, బట్ మంచి ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే ఫ్రెష్గా ప్రిపేర్ చేస్తూ Yes. ఉన్నాము. సో చూద్దాం ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, అసలు ఎలా ఉంటుంది ఈ చాట్ అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాం. ఓకే ఓకే సో ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే సో చక్కగా మనము కొంచెం అంటే అన్ని గ్రీన్స్ మనం యూస్ చేస్తాం, Yes. అంటే గ్రీన్ అనే పేరు మైక్రో గ్రీన్ చాట్ Yes. అని పెట్టాం అనమాట. సో పార్స్లీ తీసుకోవచ్చు, బ్రోకలీ తీసుకోవచ్చు, అండ్ లెట్యూస్, గ్రీన్ క్యాప్సికమ్ అండ్ గ్రీన్ పీస్. సో చాలా బాగుంది, మొలకలు అన్నీ మంచి హెల్దీ ఇంగ్రీడియంట్సే. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నమాట. యా తీసుకోవచ్చు. అండ్ దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. బికాస్ చాలా మంది ఇరెగ్యులర్ పీరియడ్స్ వల్ల కూడా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. అండ్ వాళ్ళకి ఆ నాజియా సెన్సేషన్, ఇండైజెషన్, బికాస్ వాళ్ళ బాడీలో టాక్సిన్స్ అనేది చాలా ఫామ్ అయిపోతూ ఉంటాయి. లైక్ పీరియడ్స్ అయినప్పుడు మనకు ఆ టాక్సిన్స్ ఎలా అయితే ఫ్లెష్ అవుట్ అవుతాయో, అవ్వకపోతే కూడా బాడీలో అలాగే స్టోర్ అవుతూ ఉంటాయి. స్కిన్ మీద కూడా వాటి ప్రభావం ఎస్ చూపిస్తుంది. అవును, ఫుల్ ఆఫ్ యాక్ని రావడం, లేదంటే హెయిర్ ఫాల్ రావడం. సో ఇదంతా ఏంటి అంటే బాడీ నుంచి అట్లీస్ట్ మనకు పీరియడ్ వైజ్గా కాకపోయినా ఫుడ్ ద్వారానైనా మనం దాన్ని క్లీన్ చేయాలి. కాబట్టి ఇవన్నీ కూడా డీటాక్స్ చేస్తుంది బాడీని. ఓకే సో గ్రీన్స్ మనకు యాంటీ ఆక్సిడెంట్స్ అది ఉంటుంది, చక్కగా డీటాక్స్ చేస్తుంది. కాబట్టి ఎవ్రీడే వాళ్ళకు గ్రీన్ జ్యూస్ తీసుకోవాలి అని చెప్తాం, బట్ కొంతమందికి ఆ జ్యూసెస్ ఎక్కువగా పడవు. కరెక్ట్. సో అలాంటి వాళ్ళు మైక్రో గ్రీన్ అని ఎందుకన్నా అంటే ఇవన్నీ కలిపేసి మనం చిన్న బౌల్ తీసుకున్న చాలు, వాళ్ళకి అందులో చాలా న్యూట్రిషనల్ వాల్యూస్ అండ్ అలాగే ఎక్కువగా బెనిఫిట్స్ అనేది అందుతాయంట. సో జస్ట్ మైక్రో గ్రీన్ ఆర్ జస్ట్ మైక్రో అంటే చిన్నది కదా, ఒక చిన్న కప్ తీసుకున్న చాలు వాళ్ళకి అన్ని బెనిఫిట్స్ వస్తాయి. ఓ పర్ఫెక్ట్. సో మంచి రెసిపీ యాక్చువల్గా. సో చాలామంది ఎస్పెషలీ యంగ్స్టర్స్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో బాధపడుతూనే ఉన్నారు, అండ్ పెళ్ళైన వాళ్ళకి కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడంలో పిల్లలు పుట్టకపోవడం ఈ సమస్యలన్నీ ఉన్నాయి. అలాంటి వాళ్ళు ఇటువంటి మంచి రెసిపీస్ చూస్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఓకే సో స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. యా స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్. ఓకే ఫస్ట్గా మనం డ్రెస్సింగ్ ప్రిపేర్ చేసుకుందాము. ఆలివ్ ఆయిల్. సో ఆలివ్ ఆయిల్లో మనకు మంచి ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. దీనివల్ల మనకు హెచ్డిఎల్ లెవెల్స్ అనేది చక్కగా పెరుగుతాయి. అండ్ సాచురేటెడ్ ఫ్యాట్ అనేది అసలు ఉండదు. సో ముందు చెప్పినట్టు మనము సాచురేటెడ్ అండ్ అలాగే ట్రాన్స్ ఫ్యాట్ని డైట్లో అసలు ఇంక్లూడ్ చేయకూడదు. ఓకే ఇంకో స్పూన్. ఇందులో కొంచెం సాల్ట్, అలాగే కొంచెం పెప్పర్. సో పెప్పర్ పౌడర్ కానీ లేదంటే నార్మల్ మిరియాలు కూడా అలాగే మనం క్రష్ చేసి కూడా వేసుకోవచ్చు. సో దీనివల్ల మనకు యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీ వైరల్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. సో ఏదైతే మన టాక్సిన్స్ బాడీలో ఫామ్ అవుతాయో దానివల్ల మేబీ మనకి ఇన్ఫెక్షన్స్ రావచ్చు. సో ఆ ఇన్ఫెక్షన్స్ని తొలగించడానికి లేదంటే ప్రివెంట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఓకే అండ్ ఇప్పుడు నెక్స్ట్ మన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేద్దాం. ఫస్ట్ స్ప్రౌట్స్. సో స్ప్రౌట్స్ మనకు మైక్రో గ్రీన్ అని చెప్పొచ్చు. కొంచెం క్వాంటిటీ అట్లీస్ట్ 1 or 2 teaspoons తీసుకున్నా సరే దీంతో మనకు ఫైబర్ ఎక్కువగా వస్తుంది. సో ఎవ్రీడే మనం మొలకలు తీసుకోవాలి అంటూ ఉంటారు. మీరు అన్నట్టు 1 or 2 tablespoons తీసుకుంటే సరిపోతుంది. యా సరిపోతుంది. అంటే మనం ఇలా సాలడ్స్లో తీసుకున్నా కానీ ఇంకేదైనా కర్రీస్లో కూడా వాళ్ళు దీన్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు, బట్ ఎక్కువగా ఓవర్ కుక్ చేయకూడదు. ఓకే సో ఫస్ట్ స్ప్రౌట్స్. అండ్ ఇందులో మనకు వైటమిన్స్ అండ్ మినరల్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో మరి ఇది ఏ టైంలో తీసుకుంటే బెటర్? చాట్ కాబట్టి సలాడ్ రూపంలో ఉంది కాబట్టి ఇది ఫస్ట్ మనం బ్రేక్ఫాస్ట్లో స్టార్ట్ చేయాలి. సో ఈ రెసిపీ మనం బ్రేక్ఫాస్ట్లో స్టార్ట్ చేస్తే మటుకు వాళ్ళకి ఖచ్చితంగా లైక్ 1 or 2 weeksలోనే ఆ రిజల్ట్ అనేది వాళ్ళకి కనిపిస్తుంది. ఆ బాడీ వెయిట్ లాస్ అవ్వడం కానీ, లేదు అంటే కొంచెం ఆ పింపుల్స్ యాక్ని తక్కువ అవ్వడం, వెయిట్ ఎక్కువగా పెరగకుండా ఉండడము, అండ్ వాళ్ళకి బాడీ హెవీనెస్ అనేది ఒకటి ఉంటుంది, ఆ హెవీనెస్ కూడా తగ్గుతుంది. సో వీక్లీ ఎన్నిసార్లు తీసుకోవచ్చు ఈ బ్రేక్ఫాస్ట్? సో మనం ఆల్టర్నేట్ డేస్లో దీన్ని మనం ప్రిఫర్ చేయొచ్చు. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. ఎస్ అవును. ఒకసారి ఫ్రూట్ సాలెడ్, ఒకసారి వెజిటేబుల్ సాలెడ్, ఒకసారి అన్ని దాల్స్తో అలా సాలెడ్స్ అయితే వాళ్ళు ఖచ్చితంగా ప్రిఫర్ చేయాలి. ఓకే సో నెక్స్ట్ ఆ తర్వాత కీరా. సో ఇది కూడా మనకు బాడీ డీటాక్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ అలాగే చాలామంది మెడిసిన్స్ యూస్ చేస్తూ ఉంటారు. అవును. ఏదైతే బాడీ డీహైడ్రేట్ అయిపోతుందో కీరాతో మనం రీహైడ్రేట్ చేసుకోవచ్చు. సో ఎవ్రీడే మనము కీరా ఇంక్లూడ్ చేసుకుంటే బెటర్ ప్రతి ఒక్కళ్ళు. ఎస్ అవును. అండ్ వీళ్ళనే కాదు, నార్మల్ పీపుల్స్ కూడా ఎక్కువగా వాటర్ తాగని వాళ్ళు, లేదంటే ఇప్పుడు ఈ సమ్మర్లో కీరా ఖచ్చితంగా ఎవ్రీడే ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్
ఆ తర్వాత బెల్ పెప్పర్, గ్రీన్ బెల్ పెప్పర్. ఇందులో మనకు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటుంది అండ్ వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. సో దీనివల్ల మనకు ఇమ్యూనిటీ చక్కగా పెరుగుతుంది. సో అన్నీ మంచి ఇంగ్రీడియంట్స్, హెల్తీ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఎస్, అవును. అండ్ కొంతమందికి ఇరెగ్యులర్ పీరియడ్స్ వచ్చినప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు హెయిర్ ఫాల్ అనేది ఫస్ట్ ఉంటుంది. సో మనకు పీస్లో నియాసిన్, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మనకు హెయిర్ పోవడం, లేదంటే హెయిర్ స్ప్లిటెన్స్, లేదా హెయిర్ వీక్ అవ్వడం లాంటివి జరగకుండా కాపాడుతుంది. ఓకే. సో ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్లో ఖచ్చితంగా ఒక మెడిసినల్ ప్రాపర్టీసే ఉన్నాయి యాక్చువల్గా చెప్పాలంటే. సో డెఫినెట్లీ అందరూ ఇరెగ్యులర్ పీరియడ్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళందరూ తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయాలి అండ్ ఇంప్లిమెంట్ కూడా చేయాలి. వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ తీసుకుంటే బెటర్ అని. అవును. సో అందరూ చేసే రాంగ్ మిస్టేక్ ఏంటంటే పీరియడ్స్ రాకపోయేసరికి జస్ట్ పీరియడ్స్ రావడానికి మాత్రమే వాళ్ళు బెల్లం తినడం, లేదంటే నువ్వులు తినడం, ఏదో వేడి వస్తుంది అని పపాయ తినడం అలా చేస్తారు. బట్ దానికి సంబంధించి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయో అది కూడా మనం హీల్ చేసుకుంటూ వస్తే కొంచెం హెల్తీగా వాళ్ళు అవుట్కమ్ వస్తుంది. సో రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. మెయిన్గా వాళ్ళు ఆ సైడ్ ఎఫెక్ట్స్ని తొలగించవచ్చు. ఆ సైడ్ ఎఫెక్ట్స్ వల్లే వాళ్ళు చాలా డిప్రెషన్కి వెళ్ళిపోతారు మెయిన్ థింగ్. తర్వాత బ్రాకలీ, ఆ తర్వాత మనం చెర్రీ టొమాటోస్. సో ఇది మనకు బ్లడ్ ప్యూరిఫికేషన్ అండ్ అలాగే బ్లడ్ సర్క్యులేషన్లో చక్కగా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత ఆనియన్. ఇందులో కూడా మనకు యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ కానీ డైజెషన్ని కానీ చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది. ఆ తర్వాత లెట్యూస్ లీవ్స్. ఇప్పుడు బర్గర్స్లో కావచ్చు, వెయిట్లో అయినా లెట్యూస్ అనేది కామన్గా యూజ్ చేస్తూ ఉన్నాం. అవును. అండ్ టేస్ట్ వైజ్ కూడా బాగానే ఉంటుంది యాక్చువల్గా. అంత అంటే టేస్ట్లెస్గా ఉన్నా కూడా బట్ కొంచెం రీహైడ్రేషన్ లాగా పనిచేస్తుంది. సో ఇందులో కూడా మనకు మంచి ఫోలిక్ యాసిడ్ అండ్ ఫైబర్ ఉంటుంది కాబట్టి ఇంకా దేంతో అయినా మిక్స్ చేసుకున్నా మనకు ఆ టేస్ట్ అనేది చక్కగా తెలుస్తుంది. ఓకే. సో నార్మల్ పాలక్ అలాంటి దాంతో కంపేర్ చేస్తే ఇది కొంచెం బెటర్గా తీసుకుంటారు అందరూ. ఆ తర్వాత సెలరీ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాము. సో ఇది ఎవ్రీడే వాళ్ళు ఒక 3 to 4 teaspoons తీసుకున్నా సరిపోతుంది వాళ్ళ బ్రేక్ఫాస్ట్లో. అంటే ఎవరైతే వెయిట్ గెయిన్ అవుతూ వాళ్ళ పోర్షన్ కంట్రోల్ చాలా తక్కువ చేయాలి, లేదా తినకపోయినా ఫిల్లింగ్గా ఉన్న వాళ్ళకి, తినకుండా అయితే ఉండలేరు కదా, సో అలాంటి వాళ్ళకి ఇది కొంచెం తీసుకున్నా ఎనఫ్ అన్నమాట. సో పర్ఫెక్ట్గా మన చాట్ అయితే రెడీ అయిపోయింది కదా, మరి సర్వ్ చేసుకోవచ్చు. ఇంకా మనం సర్వ్ చేసుకోవచ్చు. చాలా కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది. వావ్, సో రెడీ అయిపోయినట్టునా? ఎలా మైక్రో గ్రీన్ చాట్ రెడీ అయిపోయింది. సో యమ్మీ యమ్మీ మైక్రో గ్రీన్ చాట్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. మైక్రో గ్రీన్ చాట్కి కావాల్సిన పదార్థాలు: ఆలివ్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, మొలకెత్తిన గింజలు 1 కప్పు, కీరా ముక్కలు 1 కప్పు, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, బఠానీలు 1 కప్పు, బ్రొకలీ 1 కప్పు, చెర్రీ టొమాటో ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, లెట్యూస్ కొద్దిగా, సెలరీ కొద్దిగా. మైక్రో గ్రీన్ చాట్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఆలివ్ ఆయిల్, ఉప్పు, మిరియాల పొడి, మొలకెత్తిన గింజలు, కీరా ముక్కలు, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు, బఠానీలు, బ్రోకలీ, చెర్రీ టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, లెట్యూస్, సెలరీ వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మైక్రో గ్రీన్ చాట్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసేద్దామా? ఓకే. సో ఫస్ట్ డ్రెస్సింగ్ ఏదైతే చేసామో చాలా ఎక్సలెంట్గా వర్క్ అయింది. ఎందుకంటే ఆలివ్ ఆయిల్ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. అండ్ ఏవైతే గ్రీన్స్ మనం యాడ్ చేసాము, చెర్రీ టొమాటోస్, స్ప్రౌట్స్, తర్వాత ఇంకా బ్రోకలీ, ఇవన్నీ కూడా చక్కగా జలప్ అయిపోయాయి. అంటే టేస్ట్లెస్గా ఉంటుందేమో ఈ చాట్ అని అనిపిస్తుంది. చాలా హెల్దీగా ఉన్నవి అండ్ నాన్ ఫ్లేమబుల్ కాబట్టి టేస్ట్ ఉండదేమో అనుకుంటాం కాబట్టి, కానీ చక్కగా హెల్దీగా అండ్ టేస్టీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ వైజ్ అయితే చాలా చాలా బాగుంది.
అండ్ ఫస్ట్ మనం జస్ట్ పెప్పర్ ఆర్ సాల్ట్ అలాగే వేసాము. ఏదైనా సరే నేను చెప్తుంది ఇది స్టార్ట్ చేయడం అంటే డే స్టార్ట్ చేయడంతోనే తీసుకోవాలి కాబట్టి ఇలా మనం కొంచెం స్పైసెస్ అవి ఏది లేకుండా ఇలా మైల్డ్గా ప్రిపేర్ చేసుకోవడం బెటర్. అండ్ దాంతోపాటు ఇంక్లూడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ ప్రివెంట్ చేయడానికో లేదంటే ఆ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా కానీ కొంచెం తగ్గించడంలో ఉపయోగపడుతుంది కాబట్టి ఎవ్రీథింగ్ కాంబినేషన్ కూడా చక్కగా జలపైంది. సో 2 రెసిపీస్ చాలా ఎనర్జెటిక్గా అనిపిస్తాయి తిన్న వెంటనే. సో మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే, సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి పాలక్ అండ్ సోయాబీన్ కర్రీ. పాలక్లో మనకు ఫోలిక్ యాసిడ్ అండ్ అలాగే వైటమిన్ సి ఇంకా కే అనేది ఎక్కువగా ఉంటుంది. పాలక్తో మనకు ఐరన్ లెవెల్స్ కూడా చక్కగా పెరుగుతాయి అండ్ అలాగే బాడీలో బ్లడ్ సర్క్యులేషన్లో కూడా ఉపయోగపడుతుంది. సోయాబీన్ కూడా ఇందులో చక్కటి ప్రోటీన్ అండ్ అలాగే వైటమిన్ కే అనేది ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు ఈస్ట్రోజన్ లెవెల్స్ని మనకు చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది. సో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మైక్రో గ్రీన్ చాట్. మైక్రో గ్రీన్ చాట్లో మనకు స్ప్రౌట్స్ ఏదైతే ఉంటుందో అది జర్మినేషన్ అయిన తర్వాత వాటి వాల్యూస్ అనేది ఇంకా ఎక్కువగా పెరుగుతాయి అండ్ వైటమిన్స్, మినరల్స్, ఫైబర్ అండ్ అలాగే ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు లెట్యూస్లో మనకు ఫోలిక్ యాసిడ్ అండ్ అలాగే ఫైబర్ అనేది ఎక్కువగా లభిస్తుంది. సో బెల్ పెప్పర్స్లో కూడా మనకు డిఫరెంట్ కలర్స్ ఆఫ్ బెల్ పెప్పర్స్ ఉంటాయి. ముఖ్యంగా మనం గ్రీన్ తీసుకోవడానికి ఆప్షన్ ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ అలాగే మనకు టాక్సిన్స్ని ఎక్కువగా రిమూవ్ చేసేస్తుంది బాడీ నుంచి. వైటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ అలాగే చెర్రీ టొమాటోస్ ఇంకా కీరా 2 దాంట్లో కూడా మనకు వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే మెడికేషన్స్ ఎక్కువగా వాడడం వల్ల వాళ్ళకి బాడీ హీట్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా అవుతుందో అండ్ డీహైడ్రేట్ అయిపోతుందో వాళ్ళు వాటర్ కంటెంట్ ఉన్న ఇంగ్రీడియంట్స్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా కీరా అండ్ చెర్రీ టొమాటోస్లో ఎక్కువగా ఉంటుంది. బాడీని రీహైడ్రేట్ చేయడమే కాకుండా బాడీలో టెంపరేచర్ అండ్ అలాగే pH లెవెల్స్ని మెయింటైన్ చేస్తుంది. దాంతోపాటు చెర్రీ టొమాటోస్ బ్లడ్ సర్క్యులేషన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ ఇందులో వైటమిన్ సి ఉండడం ద్వారా మనకు ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా చక్కగా ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో నిజంగా ఈ 2 రెసిపీస్ తీసుకుంటే చాలు మనకు బోల్డ్ అని న్యూట్రిషనల్ వాల్యూస్ అనేవి అయితే వచ్చేస్తాయి అనమాట. ఎస్పెషలీ గ్రీన్ చాట్ ఏదైతే ఉందో అది ఎక్సలెంట్గా ఉంది. సో తప్పకుండా అందరూ ట్రై చేయాలి. సో యూజువల్గా ఏంటంటే ఈ రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళు ఇటువంటి రెసిపీస్ తీసుకుంటే కొంచెం ఆ డిప్రెషన్ నుంచి కూడా బయటకు వస్తారు. పర్ఫెక్ట్, థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదండి ఇవాళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో డిఫరెంట్ థీమ్తో మీ ముందు ఉంటామంటే టేక్ కేర్, బై బై.